బాగున్నారా? ఏం లేదండి, ఇవాళ మీకు కొత్త డిష్ పరిచయం చేద్దామని వచ్చాను. అయితే కొత్తదంటే మరి అంత కొత్తది కాదు, పాతది కాదు, మీడియం అనుకోండి. కాకపోతే పొటాటోస్ అంటే చాలా మందికి చాలా ఇష్టం అండి. అందులో ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇంకా ఇష్టం. నాకైతే ఫ్రెంచ్ ఫ్రైస్ని కెచప్లో ముంచుకొని తింటూ ఉంటే ఇట్స్ మై ఫేవరెట్, స్వర్గం అనుకోండి. అయితే నేను ఓకే బయటకు వెళ్ళి తింటూ ఉంటాను. ఇక ఎందుకులే మమ్మీ చాలా తిడుతూ ఉంటుంది, సో ఇక మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఆపేశాను. అయితే మా వదిన ఐర్లాండ్లో ఉంటుంది, తన పేరు స్టెఫీ అండి. అయితే నాకు తినబుద్ధి అవుతుంది వదిన అని చాలాసార్లు అంటే వదిన నాకు కొత్తగా ఒక రెసిపీ చెప్పింది అనమాట. ఏం లేదండి, పొటాటో ఫ్రైస్కి బదులు మరింటిగా ఒక పొటాటో బాల్స్ లెక్క చేసుకో అని చెప్తే అదేందో రెసిపీ ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. అది మాత్రం చాలా బాగుంది. మా వదినకి నేను ఈ వీడియో చేస్తున్నాను నేను చెప్పలేదు, తనకు ఒక సర్ప్రైజ్గా ఉంటుందని చెప్పేసి చేస్తున్నాను. సో మనం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? సో గాయ్స్, మనం ఇప్పుడు చేయబోయే క్రిస్పీ పొటాటో ఫ్రై బాల్స్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను చూపిస్తాను చూడండి. మనం ఫస్ట్గా పొటాటోస్ సన్నగా కట్ చేసుకున్న తర్వాత దానికి కొంచెం కోల్డ్ బాత్ తీయాలి, అంటే స్టార్చ్ అనేది పోతుంది కదా. సో అప్పుడు మనకి బాల్స్ అనేది మంచిగా వస్తాను. సో మనం ఇందులో కావాల్సిన మసాలాలు ఏంటి చెప్పాలా? పెప్పర్ 1.5 టీ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడంత, అలాగే కొంచెం కారం కలర్కి వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కొంచెం మనం మైదా వేసుకొని, అంటే కొంచెం వేస్తున్నాం అనమాట, అంటే జస్ట్ కలపనికి మందం వేసుకొని దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి, వాటర్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. సో గాయ్స్, మనం ఇప్పుడు మంచిగా దీన్ని మిక్స్ చేసి పెట్టుకున్నాం అనమాట. దాని తర్వాత ఇప్పుడు మనం దీన్ని చిన్నగా బాల్స్ లెక్క తయారు చేసుకొని మనం నూనెలో ఇప్పుడు లో ఫ్లేమ్లో మంచిగా వేడైన తర్వాత ఫ్రై చేసుకోవాలి. దీన్ని బాల్స్ చేసుకొని మనం ఉంచుకోవాలన్నమాట. సో గాయ్స్, మనం ఇప్పుడు నూనె వేడి చేయడానికి పెట్టాము. ఇప్పుడు మంచిగా వేడైన తర్వాత అందులోకి మనం చేసి పెట్టుకున్న పొటాటో బాల్స్ని మనం ఫ్రై చేసుకొని వేసుకుంటాం అనమాట. బాల్స్గా రాకపోతే మీరు స్పూన్లో కూడా ఇట్లా చేసుకొని దాన్ని మంచిగా వేసుకోవచ్చు అనమాట. ఈజీగా ఉంటుంది అనమాట ప్రాసెస్ అనేది. చిన్నపిల్లలు ఎవరైనా చేస్తే చేయి కాల్చుకోకుండా ఉండడానికి మనం అట్లా చేస్తున్నాం. సో నా చేయి కాలద్దు కాబట్టి కొంచెం నాకు నూనె అంటే భయం కాబట్టి నేను అట్లా చేసుకుంటున్నానండి, ఇక మీ ఇష్టం. సో గాయ్స్, మన పొటాటో ఫ్రైస్ ఎలా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఎలా అయిందో అని చూద్దాం. సో నేను ఒకటి తీసుకున్నాను. చాలా క్రంచిగా అయిందండి. టేస్ట్ అయితే అది అనుకుంటా, ఒకసారి ట్రై చేస్తా. టేస్ట్ అయితే అదిరిందండి. సో గాయ్స్, ఇప్పుడు అందరూ మనం చేసిన పొటాటో క్రిస్పీ ఫ్రైస్ని చూసారు కదా, అవి చాలా బాగుందండి. క్రిస్పీ క్రంచీగా కెచప్లో ముంచుకొని తింటూ ఉంటే ఆహా అసలు వేరండి. ఆ టేస్ట్ చెప్పలేదు, నాకు ఎక్స్ప్రెషన్ నేను మీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. నాకైతే బాగా నచ్చిందండి. నాకు బయట ఫ్రెంచ్ ఫ్రైస్ కంటే ఇప్పుడు ఇంట్లో చేసిన వాటికే ఎక్కువ నచ్చినట్టు అనిపిస్తుంది. చాలా